స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో ఫేమస్ అయిన కుమారి ఆంటీకి తొలిసారి షాక్ తగిలింది. ఓ నెగిటివ్ రివ్యూతో ఆమె బిజినెస్ కు ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఇన్నాళ్ళు ఆమె వంటల కోసం ఎగబడిన జనానికి తాజాగా రిలీజ్ చేసిన ఓ వీడియో పెద్ద బ్రేక్ వేసింది. ఓ దశలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆమె ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తారన్న వార్తల నేపథ్యంలో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏకంగా పలు టీవీ ఛానళ్లు తమ షోలకు కూడా కుమారి ఆంటీ పబ్లిసిటీ వాడుకున్నాయి. ఇక యూట్యూబర్స్ అయితే ఆమె స్టాల్ వద్ద రోజుల తరబడి క్యూ కట్టారు కూడా. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ కుమారి ఆంటీ గుడ్ విల్ దెబ్బతీసేలా ఓ వీడియో రిలీజ్ చేసింది. కుమారి ఆంటీ వద్ద ఫుడ్ తిన్న ఆమె నెగిటివ్ గా రివ్యూ ఇచ్చింది. తన కాబోయే భర్త విజయ్ కార్తీతో కలిసి కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ కి వెళ్ళింది కీర్తి. అక్కడ భోజనాన్ని టేస్ట్ చేసింది. ఆ తర్వాత తన రివ్యూను పోస్ట్ చేసింది. వైట్ రైస్ తో పాటు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైని ట్రై చేసిన కీర్తి ఒక్క ముద్ద కూడా తినలేకపోయిందట. ప్లేట్ పక్కన పడేసి వేరే ఫుడ్ స్టాల్ వద్ద భోజనం చేసిందట. అది దీనితో పోల్చితే చాలా బెటర్ అని కూడా చెప్పింది కీర్తి. కీర్తి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్ళినప్పుడు అక్కడ కుమారి ఆంటీ లేదట. ఇక ఆమె ఫుడ్ కి ఎందుకింత హైప్ ఇచ్చారో అర్థం కాలేదని తన వ్యూను షేర్ చేసుకుంది కీర్తి. ఆమె భోజనం అస్సలు బాగలేదని, ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. కొంచెం వైట్ రైస్, 4 చికెన్ ముక్కలకు ఏకంగా 170 రూపాయలేంటని కూడా క్వశ్చన్ చేసింది ఆమె. ఆ ధరకు ఆ ఫుడ్ అసలు వర్త్ కాదని కూడా చెప్పింది. కుమారి ఆంటీ ఫుడ్ తనకు అసలు నచ్చలేదని, కారం కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పింది. ఆమెతో పోల్చితే తాను ఫుడ్ ఇంకా టేస్ట్ గా చేస్తానని కూడా తెలిపింది కీర్తి. ఇక ప్రస్తుతం కీర్తి చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. కొందరు కుమారి ఆంటీని సపోర్ట్ చేస్తూ కామెంట్ పెడుతుండగా మరికొందరు కీర్తికి మద్దతు చెప్తున్నారు. ఏదేమైనా ఇన్నాళ్ళు కుమారి ఆంటీ ఫుడ్ ను ఆకాశానికి ఎత్తిన వాళ్ళే తప్ప ఇలా నెగిటివ్ రివ్యూ చేసిన వాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు. కీర్తి చేసిన ఈ వీడియోతో ఆమె బిజినెస్ కు నిజంగా దెబ్బ పడుతుందో లేదో చూడాలి. ఇప్పటికే ఆమె చుట్టుపక్కల ఉన్న ఫుడ్ స్టాల్ వాళ్ళు కూడా కుమారి ఆంటీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. వారంతా వాంటెడ్ గా ఈ వీడియోను బాగా పబ్లిసిటీ చేస్తే కుమారి ఆంటీ బిజినెస్ కు దెబ్బ పడ్డట్లే.